తెలంగాణలో మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 31 జిల్లాల్లో మొదటి విడత నోటిఫికేషన్ విడుదల చేశారు. 53 రెవెన్యూ డివిజన్లలోని 292 జెడ్పీటీసీ, 2963 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. 2 విడతల్లో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఈ నెల 11 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఈ నెల 12న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ ఉపసంహరణకు ఈ నెల 15 లాస్ట్ డేట్. ఈ నెల 23న మొదటి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి. 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు. మొదటి విడతలో మొత్తం 53 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 292 మండలాల పరిధిలో 292 జెడ్పీటీసీలు, 2963 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఎంపీటీసీలకు మండల కార్యాలయాల్లో, జెడ్పీటీసీలకు పరిషత్ కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. రైట్, మా ప్రతినిధి సుధీర్ జాయిన్ అవుతూ ఉన్నారు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలియజేయడానికి. సుధీర్, ఉదయం 10:30 గంటల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 31 జిల్లాల పరిధిలో ఉన్న 53 రెవెన్యూ డివిజన్లో నోటిఫికేషన్ విడుదల చేశారు. స్థానిక సంస్థలకు సంబంధించిన మొదటి విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈ రోజు ఉదయం 10:30 గంటలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్టుగా కూడా ఆయా జిల్లాలో ఉన్న జిల్లా స్థాయి అధికారులంతా కూడా విషయాన్ని స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 53 రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న 292 జెడ్పీటీసీ స్థానాలకు, అదేవిధంగా 2963 ఎంపీటీసీ స్థానాలకు ఈ రోజు ఉదయం నోటిఫికేషన్ జారీ చేశారు. అనంతరం ఈ నోటిఫికేషన్ జారీ చేసిన అనంతరం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ రోజు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా నామినేషన్లను స్వీకరిస్తామని చెప్పేసి ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. కాబట్టి ఈ నేపథ్యంలో జిల్లాల్లోని మండల కార్యాలయాలు, అదేవిధంగా ఎంపీడీఓ కార్యాలయాల్లో వీటి కోసం అంటే నామినేషన్ల స్వీకరణ కోసం ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. జెడ్పీటీసీకి సపరేట్ గా, అదేవిధంగా ఎంపీటీసీ స్థానాలకు సపరేట్ గా కూడా కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఆయా కౌంటర్లో ప్రత్యేకంగా కేటాయించిన కౌంటర్లోనే నామినేషన్ దాఖలు చేయాల్సిన ఆవశ్యకత అయితే ఉంటుంది. ఈ రోజు నుంచి నామినేషన్లు ఎల్లుండి వరకు అంటే 11వ తేదీ వరకు కూడా నామినేషన్ల ప్రక్రియ మొదటి విడతకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. ఆ తర్వాత నామినేషన్లకు విత్డ్రా చేసుకునేందుకు 15వ తేదీ వరకు కూడా సమయం కేటాయించడం జరిగింది. ఈ నెల 23వ తేదీన మొదటి విడత ఎన్నికల పోలింగ్ అయితే జరుగుతుంది. ఉదయం 7:30 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు కూడా ఎన్నికల పోలింగ్ ఉంటుందని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి వరకు కూడా ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతోటి ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి పోలింగ్ అంటే నోటిఫికేషన్ కు సంబంధించిన ఏర్పాట్లకు చేయాలని చెప్పేసి కూడా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాతావరణం ఏ విధంగా ఉంది అంటే శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన వివరాలు కావచ్చు, అదేవిధంగా జిల్లా స్థాయిలో, అదేవిధంగా మండల స్థాయిలో అధికారుల శిక్షణ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయనే విషయానికి సంబంధించి పూర్తి వివరాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సమీక్ష నిర్వహించడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా జిల్లాల్లో, మండలాల్లో, రెవెన్యూ డివిజన్లో కూడా ఎన్నికల కోడ్ను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసేది. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి ఏమైనా కార్యక్రమాలు చేస్తే వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల కోడ్ను ఉపేక్షించే విధంగా కూడా ఉండొద్దు అని చెప్పేసి కూడా ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పోలీసులకు సంబంధించి చూసుకున్నట్లయితే భారీగా పోలీసులను మోహరించే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 31 జిల్లాల పరిధి, మనకు 33 జిల్లాలు ఉంటే అందులో 2 జిల్లాలు హైదరాబాద్, మేడ్చల్ జిల్లా మినహా మిగతా 31 జిల్లాల్లో కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇటు డబ్బు కానీ అంటే కేవలం ఒక వ్యక్తి 50,000 రూపాయలను మాత్రమే క్యారీ చేయాలని చెప్పేసి నిబంధన ఉంది. ఆ నిబంధనను ఉల్లంఘించి ఎవరైనా అధికంగా డబ్బులను క్యారీ చేసినా, లేకపోతే మద్యానికి సంబంధించి లెక్కకు లేని మద్యాన్ని ఏదైనా ఉంటే వాటిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. మరొక వైపు ఎన్నికల కోడ్ ఉల్లంఘించే విధంగా రాజకీయ పార్టీలు ఏవి కూడా అలాంటి కార్యక్రమాలకు పాల్పడొద్దని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. వాటి మీద ఎంసీఎంసీకి సంబంధించి జిల్లా స్థాయిలో కూడా ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. అదే కాకుండా ఈ రోజు
మధ్యాహ్నం 2:15 హైకోర్టులో కీలక వాదనలు అయితే వినిపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. జీవో నెంబర్ 9ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ మీద నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. ఇటు పిటిషనర్ తరపు లాయర్లు, అదేవిధంగా ప్రభుత్వం తరపున లాయర్లు. అయితే ఈ ఎన్నికల నిర్వహణ జరుగుతుందా, ఎన్నికలు జరుగుతాయా లేదా, రిజర్వేషన్లు అదే విధంగా ఉంటాయా లేదా అనేది సర్వత్రా ఉత్కంఠ ఆసక్తిగా మారింది. ఈరోజు మధ్యాహ్నం జరిగే వాదనలను ఆధారంగా చేసుకుని ఎన్నికల కమిషన్ ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మనకున్న సమాచారం మేరకు జీవో నెంబర్ 9 ప్రకారం రిజర్వేషన్ ఖరారు చేశారు. ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 9ని తీసుకురావడం జరిగింది. దాన్ని ఆధారంగా చేసుకుని పంచాయతీరాజ్ శాఖ జీవో నెంబర్ 41, 42 ఆధారంగా ఆయా పంచాయతీలో కావచ్చు, ఆయా మండలాల్లో రిజర్వేషన్లను కేటాయించడం జరిగింది. జిల్లా కలెక్టర్ల స్థాయిలో జరిగిన జిల్లా రిజర్వేషన్లు ఏవైతే ఉంటాయో వాటిని కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో జరిగిన జడ్పీ చైర్మన్ల రిజర్వేషన్లు అన్నీ కూడా మారతాయనే ఒక ఆందోళన అయితే అభ్యర్థుల్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆయా రాజకీయ పార్టీలు కూడా ఇప్పటికే వారి అనుచరులకు కావచ్చు, వారి నాయకులకు ఈ రోజు నుంచి నామినేషన్లు దాఖలు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు జిల్లా స్థాయిలో ఆయా అభ్యర్థులకు ఆయా పార్టీలు బీఫామ్లు అందజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ బీఫామ్లతో పాటు ఈ రోజు నామినేషన్ దాఖలు చేస్తారు. ఈ రోజు ఉదయం 10:30 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా జరుగుతుంది. కానీ ఈ రోజు హైకోర్టులో జరగబోయే వాదనలు ఏ విధంగా ఉంటాయి, ఇటు రిజర్వేషన్ల గురించి కావచ్చు, ఎన్నికల నిర్వహణకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పేసి సెప్టెంబర్ 29వ తేదీన షెడ్యూల్ విడుదల చేసింది. ఆ రోజు నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి ఈ రోజు కోర్టు ఏం చెప్తుందనేది సర్వత్రా ఆసక్తిగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.